స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాటి నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువిచ్చారు. ఆగస్టు 30న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్. సెప్టెంబర్ 6 వరకు అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇప్పటికే ఈ ఎన్నికని పాలక ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే గెలిచి తీరాలి అని ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వైసీపీ. అటు కూటమి నుంచి అభ్యర్థి ఎవరు అన్న విషయంలో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశంలో వరుస మీటింగులు కూడా జరుపుతోంది అధికార టీడీపీ. అయితే విశాఖ స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా అధికార కూటమి అభ్యర్థిని నిలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచిన కార్పొరేటర్లందరూ కూడా రేపు జరగబోయే స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్లో తప్పకుండా స్టాండింగ్ కౌన్సిల్ తరఫున నిలబడ్డ 10 మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రతి అభ్యర్థి కార్పొరేటర్ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించే కార్యక్రమం తప్పకుండా చేస్తారని భావిస్తాం.